అండి మొన్న టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా 26/11 అది ఇక్కడే చూసారా ఇక్కడికి వచ్చాం. సబ్స్క్రైబ్ చేయండి, మీ అందరి కోసం ఇంత కష్టపడి తిరుగుతున్నాను నేను మీకు చూపించడం కోసం ఇవన్నీ. తాజ్ ఇది, అదిగో సముద్రం, అది గేట్వే, అదిగోండి గేట్వే ఆఫ్ ఇండియా. అదిగో ఇది ఇగోండి, ఇక్కడ నుంచి ఎలిఫెంట్ కేవ్స్ కి లోపలికి వెళ్ళడానికి ఉంటది. కాకపోతే మొన్న బోట్ యాక్సిడెంట్ అయ్యి 40 మెంబర్స్ చనిపోయారు కదా, అది అక్కడే. ఇదిగోండి తాజ్ హోటల్, మేము పక్క నుంచి వెళ్తున్నాం. నేను కొంచెం లాంగ్ లోకి వెళ్ళాక మీకు ఈ హోటల్ అయితే బాగా కనిపిస్తుంది. అదిగో తాజ్ మహల్ ప్యాలెస్, కార్లో అమ్మాయి కూడా తీసుకుంటారు. తాజ్ ప్యాలెస్ చూస్తున్నారా, ఫారినర్స్ కూడా వచ్చి ఫొటోస్ తీసుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఎంత బాగుందో. బాబా ఇది టాటా వాళ్ళదా? ఇందులో కుక్కల్ని కూడా ఎలా చేస్తారండి. మన రోడ్ సైడ్ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులోకి వెళ్ళొచ్చు. ఇదంతా రతన్ టాటా గారి మా పుణ్యం. అసలు ఈ రోజు క్రౌడ్, ఎంత క్రౌడ్ ఉందంటే ఖాళీ లేదంటండి. అందుకని అసలు ఎవరు క్యాబ్ వాళ్ళు కూడా రానని సరే, అంత ఖాళీ లేదండి. ట్రాఫిక్ జామ్, అదిగో క్రౌడ్ చూస్తున్నారా. నేను దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. తాజ్ ఎంత పెద్దదండి, నేను ఒక లాంగ్కి వెళ్ళాక చూపిస్తాను. ఇదిగో గేట్వే ఆఫ్ ఇండియా, అదిగో గేట్వే ఆఫ్ ఇండియా. జో అదిగో గేట్వే ఆఫ్ ఇండియా. ఉండమ్మా, అదిగో తాజ్ తాజ్. ఇదేంటి బావా, ఇదేంటి బావా, ఇది తాజ్ హోటల్ ఏంటండి. ఇది అసలు ఎంత మట్టు చూడండి. ఆ పక్కన ఈ పక్కన ఆ పక్కకి ప్లేస్ ఎంత బాగుంది అసలు. ఇదిగోండి గేట్వే, లోపలికి వెళ్ళాలంటే ఫుల్ ఉదయం ఉంటుంది. క్రౌడ్, చాలా క్రౌడ్ ఉంది. ఫుల్ చెక్కింగ్స్ అయి ఉంటాయి. లోపలికి వెళ్తాం కదా అండి, వెళ్ళద్దా? అమ్మో అవును, చాలా ఫుల్ రష్ ఉంది ఈరోజు. లోపలికి వెళ్ళడానికి కూడా లేదు, బయట నుంచే తీసుకుంటాం. గేట్వే అదిగోండి, ఏంటి పట్టుకో, అదిగోండి ఇది గేట్వే ఆఫ్ ఇండియా. లోపలికి వెళ్ళాలంటే చాలా సెక్యూరిటీ అంతా దాటుకొని వెళ్ళాలి. సో నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్తే లోపలికి వెళ్ళొచ్చు, బట్ నేనైతే లోపలికి వెళ్ళట్లా, సరిగా రావట్లేదండి, అందుకే కనెక్ట్ రావట్లా. ఇదిగో చూడండి, ఇది గేట్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ కూడా చాలా సినిమా షూటింగ్లు అయితే జరుగుతూ ఉంటాయండి. మనకి ఇదంతా అగో ఈ లోపల నుంచి వెళ్తే ఒక 1 అవర్ జర్నీ తర్వాత సముద్రంలో ఎలిఫెంట్ కేవ్స్ అని వస్తాయి. అమ్మో మై గాడ్, చాలా దూరం నడవాలండి. నేనైతే ఇప్పుడు నడిచే మూడ్ అయితే నాకైతే లేదు. 1 అవర్ 2 అవర్స్ నడవాలి, అంత దూరం అయితే నేను నడవలేను. సో అందుకే నేను వెళ్ళట్లేదు. అగో డబుల్ డెక్కర్ బస్ అండి, అగో ఇందాక మిస్ అయ్యండి, కనిపిస్తుందా? డెక్కర్ బస్ చూడండి. అందరూ ఫోన్లు అయితే ఫ్లాష్ అయి ఉన్నాయి కెమెరా వైపు, గేట్వే వైపు. పద ఏంటి ఉండి, నువ్వు నన్ను పట్టుకో.
చూడండి, నువ్వు నన్ను పట్టుకో, నాతో రారా అంటే నాతో ఉండకుండా పప్పతో వెళ్ళిపోతావు. పోలీసులు చూడండి, ఇక్కడ ఫుల్ చెక్కింగ్ అయితే ఫుల్ ఉంటది. అమ్మా అమ్మా, మా జోగాడు పాటలు పాడుతున్నాడు అమ్మా అమ్మ అని. అమ్మా అమ్మా, ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఇచ్చాను పట్టుకోమని. సో నా కోసం పాటలు పాడుతున్నాడు. నేను మీకోసం వీడియో తీస్తున్నాను, మీరైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. 2 months నుంచి వీడియోస్ పెడుతున్నాను. 190 సబ్స్క్రైబర్సే ఉన్నారు. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే 1000 సబ్స్క్రైబర్స్ అన్నా వస్తే బాగుంటుంది కదా. మరి 190 200 అయితే బాగుంది కదా, అందుకోసమే. అరే వాడు వాళ్ళ నాన్న మొత్తం అన్ని తిప్పుతున్నాడు ఇక్కడ. ఆయనకి ఇక్కడ అంతా బాగా తెలుసు తిరుగుతారు. ఆయన తిరుగుతుంటే రెగ్యులర్గా ఇటు వస్తూ ఉంటారు వర్క్ మీద. ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. బాగా ఇవాడు ఏమంటారు, ముంబై దర్శనం. వీళ్ళని అడుగు, వీళ్ళు స్టేషన్ వరకు తీసుకెళ్తారు. అసలు కార్లు వాళ్ళు ఎవరు లేరండి బాబు. వీళ్ళు గర్ది ఉంది, వేడి ఫుల్. చూడండి అసలు ఏం రష్ ఉందో ఈ రోజు అయితే. క్రౌడ్. డోంట్ బాబు, నేను చూస్తున్నానమ్మా, యూ డోంట్ వరీ. సిఎస్టీ. ఓకే ఓకే. हो गया भाई, कितने जने आप लोग? अदले 3 जने हो ये ना वो भाई ये सीधे सीधे कितने जन चलो